హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నానంటే మనము స్టీల్ సామాన్లు, ఇత్తడి సామాన్లు ఇవన్నీ కొంటూ ఉంటాం కదండి. అయితే మనం స్టీల్ గ్లాసులు, ఇత్తడి గ్లాసులు, అల్యూమినియం, రాగి అన్ని రకాల వస్తువులు కొంటాము. వాటికి నేను చిన్న చిట్కా చెప్తున్నానండి. మనము ప్లాస్టిక్ బకెట్లు పగిలిపోతే వాటికి గొట్టాల కింద అమ్ముతున్నారు. వాటిని మనం వేడి చేసి కరిగించినప్పుడే ఆ ప్లాస్టిక్ బకెట్లు అంటుకుంటున్నాయి కదండి. అప్పుడు నాకు అనిపించింది, జిగురు వస్తువులు ఏవైనా పోవాలంటే మనం వేడి చేస్తేనే అవి పోతాయి అని చెప్పి ఏం చేశానంటే, ముందు నేను మా ఇంట్లో కొత్తగా కొన్న గిన్నెలు డబ్బాలని లైట్గా గ్యాస్ పై వెలిగించి సిమ్లో పెట్టి లైట్గా వేడి చేశానండి. వేడి చేసేసరికి అవి చక్కగా ఊడిపోతున్నాయి అనమాట. ఈ తరం పిల్లలకి తొందరగా అయిపోవాలని గ్యాస్ పై వేడి చేసేసి పెద్ద మంట మీద గిన్నెలు పెట్టారనుకోండి, వాళ్ళ చేతులు కాలిపోతాయి. అందుకని మా ఇంట్లో కొవ్వొత్తులు లేవు. తర్వాత ఏం చేశానంటే, నేను ఇలాగా చిన్న దీపం బుడ్డి తీసుకున్నాను. దీపం తీసుకొని వెలిగించి నెమ్మదిగా చిన్నగా లైట్గా గోరువెచ్చగా అయితే చాలండి, అవి చక్కగా ఊడిపోతాయి అన్నమాట. అప్పుడు నేను ఏం చేశాను, చిన్న గిన్నెల్ని నేను వీడియోలో పెట్టాను చూడండి, మీకు అన్నీ ఎంత ఈజీగా ఊడిపోతున్నాయో. చక్కగా ఇలాగ మనం పనమ్మాయికి ఇస్తే వాళ్ళు ఆ ప్లేస్లో గట్టిగా రుద్దేసి నల్లగా చేసేస్తారు. ఆ కాగితాన్ని పీకేస్తారు. గమ్మున్న చోటేమో అంట్లతోమే పీస్తో గట్టిగా రుద్దేస్తారు. అక్కడ గీతలు పడిపోతాయి. మనం ముందుగా ఏం చేయాలంటే, చక్కగా దీపాన్ని వెలిగించుకొని లైట్గా వేడి చేసి ఈ గమ్ము కరిగిపోతూ ఉంటుంది అనమాట. మన గిన్నె కూడా కాలదు, లైట్గానే వేడి చేయాలి. అప్పుడు చక్కగా నెమ్మదిగా తీసేస్తే చక్కగా వచ్చేస్తున్నాయండి. ఆ తర్వాత మనం పనమ్మాయికి వేసేసినా, లేకపోతే మనమే అంట్లతోమే పీస్తో నెమ్మదిగా ఇలా రుద్దేసిన విమ్ పౌడర్ ఏదైనా పర్వాలేదు, రుద్దేసినా అవి చక్కగా పోతున్నాయండి. తళతళ మెరుస్తూ ఉంటాయి. ముందుగానే మనము ఈ స్టిక్కర్స్ని మన చేతులతో మనం తీసుకొని పని వాళ్ళకి తోమటాకేస్తే మన వస్తువులు అందంగా తళతళలాడుతూ ఉంటాయండి. అశ్రద్ధ చేస్తే మన వస్తువులు చండాలంగా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు కొత్త గ్లాసులతో మంచినీళ్ళు ఇస్తాము, టీలు ఇస్తాము. అవి అందంగా మెరవాలంటే ఆ స్టిక్కర్ అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది, లేదా ఆ స్టిక్కర్ నుంచి తోమేస్తే అక్కడ నల్లగా కనిపిస్తూ ఉంటుంది. మనమే ముందు ఈ స్టిక్కర్ని చక్కగా ఓపికగా తీసేసామనుకోండి, చక్కగా మనం ఇలాగా చేసుకొని మన కొత్త సామాన్ని చక్కగా అందంగా ఉంచుకుంటే, మనం వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇలాంటి చిట్కాలను చెప్పండి. వాళ్ళు ఆనందంగా చక్కగా ఇలాంటి చిట్కాలను చేసుకొని వేరే ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు. నా వీడియోలను నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములు.